ముదులు పెడబోదామా గణేశుని ఎత్తుకొనొద్దామా మన ముదులు పెడబోదామా గణేశుని ఎత్తుకొనొద్దామా. అశోక్ గారు రావట్లేదు, అలిగిపోయి అడిగి కూర్చున్నాడు. ఇప్పుడు కుక్క భయపడి రావట్లేదు అడిగి. ఎంత హైట్ ఉంది చూడు అయ్యబ్బా. దానికి పైకి అయితే ఎక్కించేసాం చూడండి. ఇంకా తాళతో వేసి మనం గట్టిగా అయితే కట్టుకోవాలి. చూడండి మన విగ్రహం బాగుంది, భారీ పెద్ద ఉంది చెప్పి మన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మనం దోమలపేట దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి ఇంకొక పెద్ద టాస్క్. ఇక్కడ డ్యామ్ దగ్గర మన విగ్రహం తగిలేటట్టుంది. చూసారు కదా ఎంత హైట్ ఉందో బండి మీద నుంచి. డ్యామ్ టర్నింగ్స్ ఎంత డౌన్ ఉందో ఇక్కడ విగ్రహం వేసుకొని చిన్నగా సాయ్ జై బోలో గణేష్ మహారాజ్కి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్. టుడే వ్లాగ్ వచ్చేసిందంటే మా గల్లికా గణేష్ దగ్గర, అంటే గల్లికా గణేష్ అయితే దగ్గరికి వచ్చేసింది కదా. సో మా గల్లికా గణేష్ ఛానల్కి అయితే వెళ్తున్నాము. వస్తావట్లేదా మనోడు రాకుంటే ఎంటర్టైన్మెంట్ అనేది మొత్తం మిస్ అయిపోతారు. లాస్ట్ ఇయర్ మీరు వీడియో చూసారు కదా, ఆ ఎంటర్టైన్ మాత్రం ఇప్పుడు ఇంకా దానికి మించి ఉంటుంది. వీళ్ళే మిస్ అయిపోతున్నారు. వాడు కూడా మిస్ అయిపోతున్నారు. గైస్ ముందుకెళ్ళేసి వీడియో మొత్తం కంటిన్యూ చేస్తా. బండికైతే పూజ చేస్తుంది. అప్పుడే పూజ స్టార్ట్. సాయి మా రైడర్, లదాఖ్ రైడర్. ఏ వరుణ్ హాయ్ హాయ్. మంచిగా రావాలి. చక్కగా గట్టిగా పూజ. మొత్తం బండి మొత్తం ప్రిపరేషన్ చేశాము. గూడ్స్ 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 లోపల అనుకుని దొల్లాడేదే ఇక మన అంతా డీజే గీజే లోపల. బాయ్ బాయ్. బెస్ట్ ఆఫ్ లక్ మచ్చా. తిప్పి పెట్టు, బండి తిప్పి పెట్టు. మనోడే డ్రైవర్, మొత్తానికి డ్రైవరు ఓనరు అన్ని వాడే. డ్రైవరు ఓనర్ అన్ని వీడే. మనం ఎన్ని ఇచ్చినాం మనం వానికి? ఏంది మనం ఏంది అది? Total 100 packets here, just 30 pieces. And the next day I'm coming to Seychelles and go to Hyderabad. 30 pieces. ఇప్పుడే డీజిల్ అయితే ఒకటి ఇచ్చేసాం ఫుల్. అశోక్ గారు రావట్లేదు, అలిగిపోయి అడిగి కూర్చున్నాడు. మిస్ అయ్యి మచ్చా. రైట్ రైట్. ప్లేస్ ఎవరి ప్లేస్ వాళ్ళు సిట్ చేసుకోరు. ఏ అశోక్ కర్ణాశోక్ ఎలివేట్ రోడ్. ఫ్రెండ్స్ మనం ఎప్పుడు పోయినా కానీ నోట్ తీసుకోవాలి. ఒక సాంగ్ పాడు. నాకు పెట్టరా వాడిని పెట్టరా.
ముద్దు పెట్టరా అంటే కొట్లాడు. ఇప్పుడు దాకా ఫుల్ వర్షం పడింది. తినడానికి అయితే ఇక్కడ ఆపుకున్నాము. ఇది హాజీపూర్ దగ్గర నాని సాబ్ మిస్ ముందు ఎంజాయ్ చేసిండు. నీకు లైన్ కట్టాం అందరం. హలో గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడే గణపతి సర్చింగ్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు స్టార్ట్ చేసాం. మార్నింగ్ టైం వచ్చేసి 7:20 అయితే అయింది. ఇంకా మన గల్లీగా గణేష్ దొరికేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే మనము తూల్పేటకి అయితే వచ్చేసాం. అంటే లాస్ట్ టైం కూడా మనం ఇక్కడే తీసుకున్నాము. ఒకసారి ఇదంతా చూసి సర్చ్ చేసి ఇక్కడ బాగుంటే ఇక్కడ నుంచి, లేకుంటే ఆటోనగర్ అయితే వెళ్ళిపోదాము. సో మొత్తానికి ఇప్పుడు సర్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ విగ్రహాలు, వినాయకుడు ఎంత ప్రైజ్ ఉన్నాయి ఏందన్నది, ఎన్ని ఫీట్స్ ఎంత ప్రైజ్ ఉన్నది చెప్తా. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గణేషులు అంటే ఇవి రోడ్డు మీద వచ్చేసి మనకు డెమో పెడతారు. అంటే ఇక్కడ నుంచి లోపలికి వస్తే మనకు విగ్రహాలు దొరుకుతాయని చెప్పి ఒక డెమో కింద పెడతారు. మన వాళ్ళందరూ చూడండి చిన్న చిన్న గణేష్లు. ఇంకా షాప్స్ ఏమి ఓపెన్ చేయాల. గణేశుడు ఎంత బాగుంది అది. చెప్పు. 50,000 కట్టేస్తుంది కానీ స్వామి ఏమంటారు ఇలాంటి 2 ఇవ్వాలంటుంటాయా? మరి అన్యాయం తీసేయాలంటే దూరిపెట్టు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? 50 दिया तो भी देता नहीं भैया. ऐसे वाले 3 कट्टे देना ना, 3 कट्टे. क्या भाई भगवान, कैसा दे तुम? किधर से लेगा तुम? చూడండి గాయ్స్, లయన్ చూడండి మెరుస్తున్నట్టు. చూడండి ఎలా ఉందో. హెవీ ఎదురుగా చూడండి. ఇది హైలైట్. బడా గణేష్. అరే ఈ ఫోటో తీసుకొని నెక్స్ట్ టైంకి చేర్చుకుందాం. ఇప్పుడు చెప్పేది అరుసు వాడు చూడు కుక్క భయపడి రావాలి అడిగి రారా. खाना नहीं बच सकता. देखो అలా అయితే ఇది గణేశ్వరి చూడండి వచ్చేసి 40,000 అంట. 13 feet. ఇది మనదే. అది ఇక్కడ అన్న వాళ్ళదే. మనది అనుకున్నారు, మనదైతే కాదు. అన్న వాళ్ళు అడదాకా వెళ్ళిపోయామంటే మన వాళ్ళు వెళ్ళిపోయేస్తారు. ఏ సాయి ఏదో తొందర ఫిక్స్ చేసి వెళ్ళిపోతాం. తిరగలేము మనం. తిరిగే ఓపిక లేదు, ఎత్తికే ఆలోచన లేదు. చెప్పించు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? 21 feet వినాయకుడు చూడండి. సూపర్ నోడట్టే రెడీ చేస్తాడు. ఇంకా గల్లీగా గణేశుడికి వచ్చి బాగున్నాయి. మొత్తానికి మన విగ్రహం అయితే కొనేసాం. అంటే మన వాళ్ళు కొంచెం బేగా బజార్కి వెళ్ళి కొన్ని మనం సామాన్లు కొనేది అంటే మన వాళ్ళు సామాన్ల కోసం అయితే వెళ్ళారు. మేము కొద్దిసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామని వచ్చాం. అంటే ప్రైస్లు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ మినిమం ఏదైనా 50,000 పైనే ఉన్నాయి. కానీ చూసుకొని తీసుకోండి. రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి. విగ్రహాలు కూడా సూపర్ ఉన్నాయి. ధూళిపేటలు అయితే ఇంకా నాగోళ్ళు ఆటోనగర్ అంటే మేము అయితే అటు సైడ్ వెళ్ళాం. డైరెక్ట్ లాస్ట్ టైం ఇక్కడ వేసుకున్నాము, అటు లాస్ట్ టైం కూడా ఇక్కడ వేసుకున్నాం. అందుకని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడైతే కొనేసాం. మాది వచ్చేసి 67,000 అయితే పడింది. లడ్డు అవన్నీ సరికి మన దగ్గర చెప్పి మనకు ఇంకొక 7,000 తగ్గించి 60,000కి అయితే ఇచ్చాడు. సో దాన్ని ఎత్తనికి 2,000 అంట. వాళ్ళ పైకి ఎత్తనికి వీళ్ళంతా ఫస్ట్ 4,000 అడిగారు. 4,000 నుంచి మనం మాట్లాడితే 2,000కి అయితే వచ్చారు. పైకి ఎత్తనికి నీకైతే వచ్చారు.
చూడండి ఎంతమంది ఉన్నారు, దగ్గర 10 మంది ఉన్నారు. చూడు మన గణేష్ ఎత్తడానికి ఎంతమంది వచ్చారు కదండి, పెద్ద గణేష్ కదా మంది. ఇట్లా టైర్ పెట్టుకొని తీసాడు, అట్లా పెట్టుకోనికి మనం టైర్లు కొన్నాము. అట్లా టైర్లు పెట్టుకుంటే మనం సింపుల్గా వస్తుంది చూడండి. సాయి బండి కరెక్ట్గా అయిపోయింది. ఎంత హైట్ ఉంది చూడు, అయ్యబ్బా. దానికి పైకి అయితే ఎక్కించేసాం చూడండి. ఇంకా తాళతో వేసి మనం గట్టిగా అయితే కట్టుకోవాలి. మనం చూడండి ఆ టైర్లు కూడా కొనేసినాము, ఇంకా ఎప్పటికైనా మనం యూజ్ చేసుకోవడానికి. అంటే దీనిలో కింద పెట్టి మనం లాగేయచ్చు డైరెక్ట్. మన వాళ్ళు తాళతో పకడబందీగా కట్టేస్తారు చూడండి. గట్టిగా వేసేసాడు మనోడు, ఇంకా కదలం కూడా కదలదు. మళ్ళీ మా గల్లీకా గణేష్ అయితే కొనేసాం. పైకి అయితే ఎక్కించేసి నేను డొప్ప పైన ఇరకపోయాం. కదలకుండా పట్టుకున్నాం చూడండి. మనోడు చూడు ఆడేయకుండా ఆడుతారా నెక్కి కూర్చున్నాం చూడండి. మన విగ్రహం బాగుంది, భారీ పెద్ద ఉంది చెప్పి మన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మనకు విగ్రహం నచ్చిందని చెప్పి అన్న వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు అన్న వాళ్ళు చూడండి. మన విగ్రహం బాగుందని చెప్పి స్పెషల్గా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు చూడండి అన్న వాళ్ళు. తయారు చేస్తారు చూడండి, డ్యామేజ్డ్. లడ్డు పెట్టడానికి లేదురా, డొప్పా తీసుకురాదా ఒకటి. డొప్పా డొప్పి ఇక్కడ ఇళ్ళల్లో మొత్తం వినాయకుల్లో చూడండి. అవుటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాం. అందుకే ముందే వర్షం పడకుండా, వర్షం పడితే తడుచుకోకుండా ఉండడానికి పకడ్బందీగా కట్టేసుకుంటున్నాం. డ్రైవర్ సాబ్ ఫైనల్లీ మనం దోమలపేట దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి ఇంకొక పెద్ద టాస్క్. ఇక్కడ డ్యామ్ దగ్గర మన విగ్రహం తగిలేటట్టుంది. చూసారు కదా ఎంత హైట్ ఉందో బండి మీద నుంచి, ఎంత హైట్ ఉందో బండికి దానికి. ఇప్పుడు డ్యామ్ దగ్గర పెద్ద టాస్క్. మనం చూద్దాం ముందుకెళ్ళి ఆడ పడుతుందా పట్టదా అనేది మనం అయితే చెక్ చేయాలి. చూడండి అన్న పైన కూడా దానికి అన్నగారికి హైట్ ఉంది. ఇంకా మేము పైన సెటిల్ అయిపోయాం చూడు. వాడు వెనకున్నాడు ఆడ. దోమలపేటకి అయితే రీచ్ అయిపోయాం. ఇక ఇక్కడ నుంచి టాస్క్ డ్యామ్ టర్నింగ్లలో పెద్ద టాస్క్ మనకి ఇప్పుడు. సో మొత్తానికి కొంచెం కిందికి వెళ్ళాక తీస్తాం. టైగర్ డ్యామ్ టర్నింగ్స్ ఎంత డౌన్ ఉంది ఇక్కడ. విగ్రహం వేసుకొని చిన్నగా సాయ్ జై బోలో గణేష్ మహారాజ్కి. గైస్ 6 గేట్లు అయితే ఓపెన్ చేశారు చూడండి. మీకు ఎక్కడ నుంచో కనపట్లే, కిందకి వెళ్ళాక మంచి వీడియో చూపిస్తారు చూడండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మా తిప్పలు చూడండి. వావ్, మామూలుగా పోల్స్ ఎంత పెద్దవి తెలుసా? ఆ పోల్సే మునిగిపోయినాయి చూడండి, ఎన్ని వాటర్ వచ్చినాయి చూడండి. మొత్తం జల్లు పడుతుంది. రేంజ్డా అంటే డ్యామ్కి వెళ్ళేదిరా,
జల్లు మొత్తం పడుతుంది. డ్యామ్ గేట్లు వచ్చేసి 6 అయితే ఓపెన్ చేసి చూడండి. ఎంజాయ్ పండుగ. 8 గేట్లు. ఫుల్ ఉన్నాయి వాటరు. 8 గేట్లు. యాక్చువల్గా మా ఫస్ట్ పైనుంచి వచ్చినప్పుడు 6 ఉన్నాయి. మేము ఇక్కడ కిందకి వచ్చినప్పుడు ఇంకా 2 అయితే ఓపెన్ చేశారు. మొత్తం 8 అయితే ఓపెన్లో ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ ఉన్నాయి. ఈసారి నిమజ్జనానికి మనకి ఇబ్బంది లేదు. లాస్ట్ టైం అక్కడ పోయి కింది పోయి వేసాం సార్, పైనుంచి వేసి. లాస్ట్ మీకు అక్కడ టైర్లు చూపించావు ఎట్లా యూజ్ చేస్తారు చూడండి. 4 టైర్లు పెట్టాను మీరు. माँ गली का गणेश रो गणपति पप्पा मोरिया पूरे के बोलो रे. ముందే